గౌరవనీయులు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉప ముఖ్యమంత్రి వర్యులు నాకెప్పుడు కష్టాల్లో నాకు అండగా ఉన్నటువంటి మా అన్న ఆ రోజు పాదయాత్రలో ధర్మపురి నియోజకవర్గానికి ధర్మపురి ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీనరసింహ దైవ క్షేత్రాన్ని దర్శించుకొని తిరిగి ప్రభుత్వంలో ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపట ప్రజలు ఆశీర్వదించిన ఈరోజు ప్రభుత్వ 2 సంవత్సరాల తర్వాత ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట అమలుపరిచే భాగంలో ఈరోజు సుమారు 265 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు ఉప ముఖ్యమంత్రులు పెద్దలు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు అగ్రికల్చర్ శాఖ మంత్రులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా పెద్దలు మా అన్న పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారు, అదేవిధంగా మా చిన్ననాటి మిత్రుడు రామగుండం శాసనసభ్యుడు రాజ్ ఠాకూర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా మా మిత్రుడు మొన్నటి వరకు పక్కన కూర్చొని ప్రభుత్వ విప్పుగా మరి అన్ని విధాలా ఇక వెమ్లవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్ గారు, ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన మా కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నటువంటి మా బిల్ల నాయక్ గారు, తిరుపతి గారు, వేదికపై ఉన్నటువంటి చాలామంది వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులు, ముఖ్యంగా అన్న 2009 నుంచి అన్న నా ఇంట గెలిచిన ఓడిన లక్ష్మణ్ కుమార్ అన్న ఎమ్మెల్యేని చేయాలని చెప్పి కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి వాళ్ళ సమయాన్ని పక్కకు పెట్టి ఆ రోజు 2014 నుంచి 18, 23 మేమే రాజులం, మేమే మంత్రులం, మాకెవరు ఎదురు లేరని చెప్పి మాట్లాడినా వారిని ఎదిరించి ఈరోజు ఇక్కడ ముందు కూర్చున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా చేతులు జోడించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్న నేనే ముఖ్యంగా రాజకీయంగా ఒక నాయకునికి ఓడిపోయిన తర్వాత అనేక అవమానాలు భరిస్తాం. 2009లో 1300 ఓట్లతో ఓడిపోయినన్నా, 2014లో మీకు తెలుసు, 2018లో ఓడినాక గెలిచినాక మళ్ళీ ఓడగొట్టిందని పంపించిండు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మొన్న జరిగిన ఎన్నికల వరకు నా కష్టమైన సుఖమైన ఎదుటి వాళ్ళు అధికారం నుండి మా మీద ఎన్ని విధాల ఇబ్బంది పెట్టినా 149 గ్రామ ప్రజల యొక్క కష్టాల్లో ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షునిగా నేను కానీ ఇక్కడ వేదికపై ఉన్నటువంటి చాలామంది మా మిత్రులు నా కష్ట సుఖాల్లో దినేష్ గారు కానీ, మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గారు కానీ, బయల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గారు కానీ, ఎదుటి వాళ్ళు లక్ష్మణ్ కుమార్ తోని కాంగ్రెస్ పార్టీతో ఏమవుతుంది మూడోసారి ముచ్చటగా మేమే అని చెప్పి మాట్లాడినా కూడా లెక్క చేయకుండా నాకు అండగా ఉన్నటువంటి మా కార్యకర్తల ముందు చెప్తున్నా, ఈరోజు ధర్మపురి లక్ష్మణ ఆశీస్సులతోని ధర్మపురి ప్రజల అభిమానంతో సుమారు 265 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు, చాలా సీనియర్ మంత్రి గారు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం అనేది మా ధర్మపురి ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తూ నేను ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక దగ్గరే చదువుకోవాలని యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్న సుమారు 200 కోట్ల రూపాయలతోని నేరేళ్ల గ్రామ పంచాయతీ శివారులో 25 ఎకరాల లోపల సుమారు 200 కోట్ల రూపాయలతో ఈరోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామన్నా. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కళాశాల ఎన్నో సంవత్సరాలకెళ్ళి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు ఇక్కడ ఎదురు లేడు, ముచ్చటగా మూడోసారి మేమే ప్రభుత్వం అన్న పెద్దలు ఏ రోజు కూడా ఈ ప్రాంత ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోలేదట. ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే లక్ష్మణ్ కుమార్ నీకు డిగ్రీ కళాశాల లేదా అంటే, అన్న ఇక్కడ ఇంటర్మీడియట్ అయినాక మా పిల్లలకు డిగ్రీ కళాశాల లేదు, తప్పకుండా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటే చెప్పిన వెంటనే ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి 10 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన డిప్యూటీ సీఎం గారు మంత్రి గారి చేతుల మీదుగా చేసుకున్న విషయం కూడా మా మిత్రులందరూ కూడా మనం చేస్తున్నా, ధర్మపురి ప్రజలు మనం చేస్తున్నా. అదేవిధంగా పబ్లిక్ హెల్త్కి సంబంధించిన సుమారు 24 కోట్ల రూపాయలతో ఏదైతే అమృత్ స్కీమ్ కింద
కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపన చేసుకున్నామన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీఎఫ్ఐడిసి ద్వారా సుమారు 17 కోట్ల రూపాయలతోని ఇక్కడ మేము శంకుస్థాపన చేసుకున్నామన్నా. అదేవిధంగా విద్యుత్ శాఖ ద్వారా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక ఎస్సీ కాలనీ బీసీ కాలనీ లోపల గ్రామాల లోపల కరెంటు వైర్లు కిందుకున్నాయి, స్తంభాలు కిందుకున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏ రోజు పట్టించుకోలేదన్నా. ఒక్క మాట డిప్యూటీ సీఎం గారికి ఒక కాగితం ఇవ్వగానే 4 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి ఆ యొక్క ఫోల్స్ వైర్లు షిఫ్టింగ్ చేసి ఈరోజు మేము ఇచ్చినటువంటి పోయిన మున్సిపల్ ఎన్నికల లోపల మేము ప్రతిపక్షాలు ఉన్నప్పటికీ ధర్మపురి మున్సిపాలిటీ లోపల మాకు సమానంగా మాకు ప్రజలు గెలిపించిందన్న. వారి కులం వారి యొక్క రుణం తీసుకోవడానికి లక్ష్మణ్ కుమార్గా వారి అన్నగా వారి యొక్క కుటుంబ సభ్యుడిగా అన్న సుమారు 2 కోట్ల రూపాయలతో అన్ని కుల సంఘాలకు 10 లక్షలు 20 లక్షలు 30 లక్షల చొప్పున సుమారు 2 కోట్ల రూపాయల యొక్క శిలాపలకం కూడా మీ చేతులు చేసుకున్నామన్నా. మరి ఇన్ని విధాల మేలు చేసే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వివిధ వర్గాల మిత్రులందరూ కూడా మరి చేసుకుంటున్నా. ఈరోజు పెద్ద ఎత్తున మా మహిళా సోదరిమణులు ఈ ప్రభుత్వం మహిళా సోదరులను కోటేశ్వరులు చేయాలని కోటి మంది మహిళలను కోటేశ్వరులు చేయాలని చెప్పి సుమారు 1,50 లక్షల వడ్డీ లేని రుణాలు కూడా ఈరోజు మీ చేతుల మీద చెక్ ఇప్పేయడం జరుగుతుందమ్మా. అదేవిధంగా ఈరోజు ఏదో అన్నదాతకు ఈరోజు అగ్రికల్చర్ మినిస్టర్ చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఏదైతే రైతుల అర్హత ఉన్న వారికి సుమారు 59 మంది రైతులకు ఈరోజు వారికి వ్యవసాయపరంగా పరికరాలు కూడా ఇచ్చిన విషయాన్ని కూడా నేను మనవి చేసుకుంటున్నామ్మా. ఈరోజు ఇన్ని విధాల ఈ మేలు చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లక్ష్మణ్ కుమార్ అన్నగా ఓడినా గెలిచినా ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఒక సామాన్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒకటే జెండా నమ్ముకొని ఒకటే పార్టీని నమ్ముకొని ఇక్కడ కార్యకర్తలు నమ్ముకొని ఇక్కడ ప్రజలు నమ్ముకొని ఆ దేవుని నమ్ముకొని ఈరోజు మీ ముందు మాట్లాడుతున్నా. ఏదైతే మిగిలిపోయినటువంటి 3 అంశాలు ఉన్నాయన్న, ఒకటైతే మా ప్రాంతానికి 9 గంటల తర్వాత బస్సు రాదన్న, బస్ డిపో లేదు. ఇక్కడ ఇంత పెద్ద ధర్మపురి ప్రాంతానికి రెవెన్యూ డివిజన్ లేదన్నా, ఈ ప్రాంతానికి పాలిటెక్నిక్ కళాశాల లేదు. ఇదైతే ప్రజలకు ఎన్నికల లోపల ఇచ్చిన వాగ్దానం లోపల 5 వాగ్దానాల లోపల 3 వాగ్దానాలు కంప్లీట్ చేసిన మీ అందరి దయతో అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి నేతృత్వం లోపల పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఈ జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మీ అందరి సహకారంతో అన్న ఈరోజు ఇక డిగ్రీ కళాశాల తీసుకొచ్చిన, పాలిటెక్నిక్ కళాశాల తీసుకొచ్చిన, అదేవిధంగా పవిత్రమైన గోదావరి తీరాన ఎంతోమంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ప్రభుత్వం హారతులు ఇస్తారు, గంగా హారతి ఇస్తారు, పవిత్ర హారతులు ఇస్తారు తప్ప ఆ పవిత్రమైన గోదావరిని పట్టించుకోలే అన్న. నేను ఒక మాట అడగగానే అన్నావు లక్ష్మణ్ కుమార్ సివరేజ్ సంబంధించిన డబ్బులు ఈరోజు నేరుగా ఇవ్వాలంటే కష్టమని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు అంటే నేను ఒక మాట రిక్వెస్ట్ చేసిన, అన్న ధర్మపురి ప్రజల యొక్క గుండె అన్న, ఇక్కడ ప్రజల యొక్క పవిత్రమైన గోదావరి తీరాన పోతాయి, కలుషితమైన వాటర్ కలుస్తుంది. మరి ఆ కలుషితమైన వాటర్ను తిరిగి పుష్కరాలు వచ్చిన సందర్భం లోపల ప్రత్యేకమైన శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయకపోతే నేను ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేయాలని తప్పదా అన్నాడు. ముఖ్యమంత్రి గారిని కూడా పోయి నేరుగా రిక్వెస్ట్ చేసిన, ఏదైతే మేడారం జాతర అప్పుడు చెప్పినా ముఖ్యమంత్రి గారు అన్నాడు మీ ఆర్థిక శాఖ మాత్రం మీ అన్నాడు కదా నేను చెప్తున్నా అన్నాడన్న. ఆ ఒక్క మాట కోసం ఈరోజు 24 కోట్ల రూపాయల ఏదైతే సివరేజ్ ప్లాంటు ఏదైతే జీవో ఇచ్చి ఈరోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామన్నా. ఈరోజు అదేవిధంగా ధర్మపురి ప్రజలకు ఇచ్చిన మాట లోపల రోజు మొన్న జరిగిన 149 గ్రామ పంచాయతీ ఎన్నికల లోపల 105 మంది సర్పంచులు ఇక్కడ ప్రజలు మద్దతు ఇచ్చి ఆశీర్వదించి లక్ష్మణ్ కుమార్ మా అన్న మాకున్నాడు, మా అన్న సామాన్య కార్యకర్తలు కానీ ఓడినా గెలిచిన మా అన్న మా మధ్యలో 105 మంది సర్పంచులు ఈ ధర్మపురి ప్రజలు గెలిపించి ఆశీర్వదించినట్టు సందర్భం లోపల నేను ఎక్కువ మాట్లాడకుండా ముఖ్యమైన 3 విషయాలు చెప్తాను. దయచేసి మా మిత్రులందరికీ కూడా అన్న ఎన్నో విధాల అనుభవాలు ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు ఈ స్థాయికి వచ్చి నిలబడ్డామన్నా. ఎప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చిన విషయాన్ని మర్చిపోకుండా నిత్యం ప్రజల మధ్యలో ఉండి నేను గెలిచి ప్రజల ఆశీర్వదించిన తెల్లారి నుంచి ధర్మపురి నియోజకవర్గం లోపల ప్రజలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నేను ఉంటున్నా తప్ప నేను ఎక్కడికి పోతలేనన్నా. మంత్రిగా మీరు అవకాశం ఇచ్చినప్పుడు మంత్రిగా నా బాధ్యత నిర్వహించడానికి హైదరాబాద్ పోతున్నా తప్ప నిత్యము ఏ కష్టం వచ్చినా ఎవరికి ఇబ్బంది వచ్చినా మీ అన్న లక్ష్మణ్ కుమార్ అందుబాటులో ఉండే విధంగా ఏ కార్యకర్త ఏ ప్రజలు నేరుగా వచ్చి కలిసే విధంగా మీకు అందుబాటులో ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఉంటాడే అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ అదేవిధంగా నేను పెద్దలకు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మా అన్నకు చెప్పి ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నా.
సోషల్ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా డిజబుల్ శాఖ మంత్రిగా అన్న ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ మా ప్రాంతానికి సంబంధించినటువంటి 90% లిఫ్ట్లపై ఆధారపడ్డ రైతాంగం అన్న. రైతులంతా లిఫ్ట్లపై ఆధారపడతారు. అప్పుడప్పుడు కరెంటు పరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతాయి. కరెంటు తీవ్రంగా ఇబ్బందులు అయినప్పుడు కరెంటు బంధు అధికారులతో తక్షణమే చెప్పాలంటే అది సంబంధించినటువంటి ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా రావాలంటే ఇబ్బంది అవుతుందన్న. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి మాకు కరెంటుకు సంబంధించిన డివిజన్ ఏర్పాటు చేయాలి. ఇక్కడ డివిజన్ లేదన్న, జగిత్యాల డివిజనే మా డివిజన్ కాబట్టి మా సీఎం డిప్యూటీ వరుణ్ రెడ్డి గారు వచ్చిండు. మరి వారికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు. మా ముఖ్యమంత్రి గారు చెప్పగానే నాకు 4 కోట్లు ఇచ్చినారు. వారికి రెవెన్యూ డివిజన్ విషయంలో మా డిప్యూటీ సీఎం గారికి సీఎం డిప్యూటీ గారికి దృష్టి కూడా తీసుకుంటున్నా. రెవెన్యూ ఏదైతే కరెంటుకు సంబంధించిన రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి, అదేవిధంగా 33/11 కేవీ సబ్స్టేషన్ బూరుగుపల్ల కాడ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా వెనుగుమట్ల కాడ సబ్స్టేషన్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మన ప్రాంత రైతాంగానికి 90% 90% రైతు ఆధారిత కుటుంబాలకు రైతు రాజ్యం లేనటువంటి ఈ ప్రాంతం లోపల గోదావరి తీరానున్నటువంటి ఈ కరెంటు కొరత లేకుండా 2 సబ్స్టేషన్లు ఏర్పాటు చేసి, అదేవిధంగా ఇక్కడ ఒక ఎలక్ట్రికల్ డివిజన్ అంటే డిఈ స్థాయి అధికారిని ఇక్కడ ఒక 2 ఏఈలను బుగ్గారం మండలానికి ఏఈని, నేరళ ప్రాంతానికి ఏఈని వీరు ఇచ్చినట్టయితే అన్న 100% మా ప్రాంతానికి కరెంటుకి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయన్న విషయాన్ని ఈ సంపాదనగా మనవి చేసుకుంటూ మరొకసారి మా మిత్రులందరికీ కూడా అన్న చివరి గారు ఒకటి మీరు ఎనర్జీ శాఖ మార్తీలు ఉన్నారు, కరెంటు శాఖ మార్తీలు అన్న, ఆర్థిక మార్తీలు అన్న ఒకటన్నా 4 కోట్ల రూపాయలు ఇచ్చి 149 గ్రామాల లోపల 70 గ్రామాలు లూజ్ వైల్ షిఫ్ట్ వైల్ కంప్లీట్ చేసుకున్నా. ఇంకొక 6 కోట్లు ఇస్తే 90 గ్రామాలు అయిపోతాయన్న. దండ ఒక్కసారి అందరు లేచి చప్పట్లతో అందరు చప్పట్లు కొట్టు అన్న. 6 కోట్ల 40 లక్షలు ఇస్తే మొత్తం కరెంటు సంబంధించిన సమస్యలు మా ధర్మపురి రిజర్వ్ కాన్ఫరెన్స్లో లక్ష్మణ్ కుమార్ మా తమ్ముడు 6 కోట్ల 40 లక్షల రూపాయలు ఇస్తే కరెంటు బాధ్యతలు కూడా తొలగిపోతాయనే విషయాన్ని కూడా మనవి చేసుకుంటూ, మా ఎవరైతే మా తుమ్మల నాగేశ్వరరావు గారు పెద్దలు ఎప్పటి నుంచో సుదీర్ఘ రాజకీయంగా అనుభవం ఉన్నవారు, వారంటే మాకు చాలా గౌరవము భయం. నిక్కచ్చిగా నిజాయితీగా మాట్లాడతాడు సార్. ఒక్కటి ఇక్కడ 90% ఆధారితమైనటువంటి మా రైతులకు ఒక 3 సింగిల్ విండో సొసైటీ కొత్తగా ఏర్పాటు చేయాలన్న. బుగ్గారం సింగిల్ విండో సొసైటీ, దోనూరు సింగిల్ విండో సొసైటీ, దొంగతుర్తి సింగిల్ విండో సొసైటీ, అదేవిధంగా పాతగూడూరు గారు సూరారం గారి ఈ 3 కొత్త సొసైటీ ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా అవకాశం నిబంధనకు అనుగుణంగా ఉంటే తప్ప మీరు చేయరు కాబట్టి నిబంధనకు అనుగుణంగానే చేయాలని చెప్పేసి మా మంత్రి గారిని ఈ సందర్భంగా ప్రాధాన్యపడుతూ మరొక్కసారి ఈ యొక్క ప్రాంత ప్రజల పక్షాన మా ధర్మపురి మా సోదరిమణులు, మా సోదరులు, మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు, మా అక్కలు, మీ లక్ష్మణ్ కుమార్ అన్న ప్రాణం ఉన్నంత వరకు ధర్మపురిలో ఉంటాడు. ఏ మా కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఎలాంటి ఎవరికి ఏది వచ్చినా పార్టీలకు అతీతంగా ఏ వర్గానికైనా కూడా కష్టంగా నిలబడినటువంటి ఈరోజు సామాన్యమైన కార్యకర్తలు రాష్ట్ర క్యాబినెట్లో మీ పక్కన కూర్చుండే అధికారం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ స్పీకర్ గారు శ్రీధర్ బాబు లాంటి గొప్ప నాయకులు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలు మా లక్ష్మణ్ కుమార్ బాగా పనిచేస్తున్న విధంగా పనిచేస్తే తప్ప అన్న ఎక్కడ కూడా తప్పు చేయాలన్న విషయాన్ని కూడా సవినయంగా మనవి చేసుకుంటూ, నేను ఒక్క మాట అడిగిన వెంటనే ఎంత సమయము ఇబ్బంది ఉన్నా కూడా లక్ష్మణ్ కుమార్ని ఆదిలాబాద్ పోతున్నా తప్పకుండా నీ దగ్గరికి వచ్చి ఉదయం 10 గంటల కంటే 10 గంటలకు బయలుదేరి 11 గంటలకల్లా వచ్చిండు. మన లక్ష్మీనరసింహ స్వామి ఆ రోజు అధికారం లేని రోజు ప్రజలు చల్లగా చూసే పాదయాత్ర లోపల వెళ్తున్న సందర్భం లోపల మన స్వామివారి దర్శించుకొని ఈరోజు ప్రజాపాలన లోపల ఇందిరమ్మ రాజ్యం లోపల డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా అధికార పరంగా తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా మా శాసనసభ్యులు వీరరామరావు, మా రాజ్ ఠాకూర్, మా డాక్టర్ సంజయ్ కుమార్, మా జగిత్యాల మా డాక్టర్ గారు, అదేవిధంగా ఇక్కడ వేదికపైనటువంటి మా మిత్రులు, మా ఎస్టీకి సంబంధించిన మా కార్పొరేట్ అధికారులు అందరం కూడా స్వామివారి దర్శించుకొని రాబోయే ప్రజాపాలన లోపల ప్రజలకు ఇచ్చిన మాట లోపల ఆ దేవుడు స్వామివారు మన ప్రభుత్వానికి మనకు అండగా ఉండాలని మరొకసారి మనవి చేసుకుంటూ ధర్మపురి ప్రజల పక్షాన మరొకసారి డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారికి లేచి చప్పట్ల ద్వారా అందరికీ మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు, అభినందనలు. అందరూ కూడా మా సోదరిమణులు, మా సోదరులు, మా అన్నలు, మా అక్కల చెల్లెలు, మా ప్రెస్ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ధన్యవాదాలు సార్. తర్వాత కార్యక్రమంలో భాగంగా విశిష్ట అతిథులు శ్రీ గౌరవ తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర వ్యవసాయ